అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. 16వ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం తర్వాత జరగబోయేది ఇదే. 2:30 తర్వాత ధనుసు రాశి వారికి ఇదే జరుగుతుంది కనుక ధనుసు రాశి వారు ఎక్కడున్నా వీడియోను తప్పకుండా చూడండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఈ రాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనుసు రాశి అనేది రాశి చక్రములో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి బృహస్పతి లేదా గురువు. ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా ఉంటుంది అంటే గనక, వీరు ఎంత ఆపదలో ఉన్నా, వీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, ఇతరులు ఆపదలో ఉన్నారు అంటే ఇట్టే ఆదుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధనుసు రాశి వారు. ఇతరులు ఎంత ఆపదలో ఉన్నా సరే, అంటే వీరు ఎంత ఆపదలో ఉన్నా సరే ఇతరులను ఆపద నుండి రక్షించడానికి చాలా ముందుంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అలాగే దాన గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వినూత్న ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు ఏదైనా అనుకుంటే కనుక తప్పకుండా సాధించేంత వరకు నిద్రపోరు. ఒకసారి వీరు మనసులో గట్టిగా అనుకున్నారంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు. అంతేకాదు, వీరు మనసులో ఒకసారి గట్టిగా అనుకుంటే వారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే వరకు కూడా ఖచ్చితంగా వీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరుతారు. ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే వరకు కూడా వీరు అసలు ఎన్ని సమస్యలు వచ్చినా వదిలిపెట్టరు. అలానే వీరు ఒక్కసారి గట్టిగా మనసులో అనుకుంటే తప్పకుండా వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు. ఇక అదేవిధంగా ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క జీవితంలో ఉండేటువంటి ఎలాంటి సమస్యలనైనా సరే తొలగించుకోవడానికి నానా రకాల సమస్యలైనా పడతారు, కానీ వీరి సమస్యలు మాత్రం తొలగించుకుంటారు. ఇక ఈ రాశి వారు ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరే వరకు అస్సలు కూడా ఆగరు. అలాగే ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని లేదా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారిలో. ఈ యొక్క ధనుసు రాశి వారికి మాత్రం ఒక వ్యక్తి కారణంగా శుభం జరుగుతుంది. అదేవిధంగా ఆ వ్యక్తి కారణంగా వీరు చాలా సంతోషంగా ఉంటారు. మధ్యాహ్నం 2:30 తర్వాత మాత్రం ధనుసు రాశి వారికి పాత పత్రాలు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. కోర్టు సమస్యలు ఉంటివి ఏమున్నా సరే తొలగిపోతాయి. అలానే ఇతర సమస్యలు ఏవైనా సరే తొలగిపోయి వీరు జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా కోర్టు సమస్యలతో బాధ, అలాగే పాత బాకీలు, రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ఏదో ఒక శుభవార్త మాత్రం వస్తుంది. వీరికి పనిపైన శ్రద్ధ అనేది ఉంటుంది. జీవితంలో ముందుకు సాగిపోవాలి, ఎక్కువగా పని చేయాలి, పనిలో ఎక్కువగా మంచి ప్రాధాన్యత పొందాలి, అంకిత భావంతో పని చేయాలి అనేటువంటి భావన ఈ ధనుసు రాశి వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 16వ తేదీ నుంచి అయితే అనేక రకాల చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వలన ఊహించని విజయాలైతే సాధించే అవకాశాలైతే ఎక్కువగా ధనుసు రాశి వారిలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ ధనుసు రాశి వారికి నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా ఉన్నత పదవులు కూడా లభించే ఛాన్సులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకి విశేష ప్రయోజనాలు అయితే కలుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఈ యొక్క రాశి వారికి పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క జీవితం అనేది ముందుకు సాగడం అనేది ఈ రాశి వారికి అయితే జరుగుతుంది. వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్లకు అనుకూలించపోయిన వాటిని జాగ్రత్త వహించాలి. ముందుకు వెళ్దామనేటిది వీరు చేసేటువంటి మంచి పని అనుకోవచ్చు. వీళ్ళు కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు భయపడరు. ఆ కష్టాలను చూసి వీరు దూరంగా అస్సలు పారిపోవరు.
ప్రతి కష్టానికి అధిగమించే ప్రయత్నం అయితే ఈ ధనుసు రాశి వారు చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికైతే ఇష్టపడతారు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ యొక్క జీవితం స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఒక లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే టీనేజ్లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత జీవితం స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, దానికి ముందు వాళ్ళ జీవితం ఎలా ఉందని చూసుకున్నట్లయితే కన్ఫామ్గా మీకు తేడా అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా వాళ్ళ యొక్క కెరియర్ లైఫ్ను స్టార్ట్ చేయడానికి ముందు, లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకు కోపం ఎక్కువగా వచ్చేస్తుంది. ఎప్పుడంటే వీరు సహనాన్ని కోల్పోయినప్పుడే కోపం అనేది చాలా వీరిలో కనిపిస్తూ ఉంది. ఇక ఈ ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 16వ తేదీన ఆదివారం రోజున అయితే ఉన్నత అధికారుల ఆశీర్వాదంతో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విలువైన ఆస్తిని ఈరోజు అయితే పొందుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీకు బహుమతిని ఇవ్వవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి సలహా తీసుకున్న తర్వాత ఏదైనా పని చేస్తే మీకు ఖచ్చితంగా దానిలో విజయాన్ని అయితే సాధిస్తారు. కనుక ఈరోజు చాలా విషయాలు సంతోషంగా ఉంటారు. ఈరోజు వ్యాపార ప్రణాళికలు ఉప్పొందుకుంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాలను తెస్తుంది. కనుక ఈ ధనుసు రాశి వారికి అయితే ఈ రోజున ఇలా జరగబోతుంది. అలాగే మీకు అదృష్ట సంఖ్య 78. పరిహారం వచ్చేసరికి తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. మీరు ఈరోజు చక్కటి ఆహారాన్ని పేద బ్రాహ్మణులకు ఆహారాన్ని అందించడం ద్వారా మరియు పట్టు వస్త్రాలను మీరు గనక 5 బ్రాహ్మణులకు పంచిపెట్టినట్లయితే, మీరు పేద బ్రాహ్మణులకు పంచిపెట్టినట్లయితే దోష నివారణ జరిగి అన్ని శుభాలే జరుగుతాయి. ఎటువంటి చెడు పరిస్థితులు అనేటివి జరగకుండా ఉంటాయి. కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది. తలచిన కార్యాల్లో సఫలీకృతం అవుతారు. మరియు మీలో సామర్థ్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు. దాంతోపాటు ఈరోజు ప్రేమికులకు కూడా శుభదినంగా ఉంటుంది. ప్రేమకున్న ఆటంకాలన్నిటివి స్వయం చాలకంగా తొలగించబడతాయి. సక్సెస్ సాధించడం అనేది సాధ్యమవుతుంది. అన్ని రంగాలలో పనితీరు మెరుగ్గా తయారవుతుంది. నిర్వాహక పనులు జరుగుతాయి. ఈరోజు కొంతమంది వ్యక్తులు మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతారు. అంత బాగా మీరు ఉన్నతిని అయితే సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు మీ పదాలను ఎక్కువగా ఎవరితోనూ కూడా పంచుకోకూడదు. తొందరపడితే అసహనాన్ని పని పూర్తి చేయడానికి కొన్ని విఫలమవుతాయి. జీవితంలో అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి చెడు పరిస్థితులు చక్కగా ఆలోచించకనే అనారోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. మీరు ఈరోజు మనోవిచారణ తొలగించుకోవాల్సి ఉంటుంది. మానసిక ఆవేదన పెరిగి గుర్తు ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు ఈరోజు మనసును ప్రశాంతంగా ధ్యానం చేయడం కానీ చాలా మేలు కలుగుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలైనా దరి చేరకుండా ఉంటాయి. మంచి ఆరోగ్యం మీరు సొంతం అవుతుంది. మంచి పనిగా చేయగలుగుతారు. మీరు ఉత్సాహం అనేది విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారంలోని ముందుకు సాగదే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ నెగిటివ్ ఆలోచనల వ్యక్తులు దూరంగా ఉంచాలి. అలాగే ప్రశాంతంగా ఉండాలి. దాంతోపాటుగా మీ మంచి పని యొక్క ఫలితాలను దక్కించుకోగలుగుతారు. ఈరోజు కొంతమందికి చెడు వ్యక్తులకు కూడా దరిచేరే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయాలి. ప్రియమైన వారి లోపాలను విస్మరించడం వల్ల మేలు కలుగుతుంది. మీరు ఈరోజు ప్రేమలో పడి ఉంటారు. ఎక్కువగా విశ్వాసం అనేది పొందగలుగుతారు. కొత్త వ్యక్తుల పరిచయం అవుతుంది. ప్రేమ ఎదురు కాబోతుంది. సామరస్యం పెరుగుతుంది. ప్రేమ సులభంగా గెలుస్తారు. మనసు ఇబ్బందులు అధిగమించబడతాయి. ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచుతారు. సామరస్యంగా కొనసాగిస్తారు. శుభం ఉంటుంది. సామరస్యంలో గెలుస్తారు. మంచి నియమాలు నియమిస్తారు. అలాగే తెలియని వ్యక్తులను దూరంగా ఉంచాలి. ఈరోజు మీ పని మీద కేవలం మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. వారి సలహాలు ఇవ్వకుండా ఉండాలి. సోదరీమల ప్రేమ అనే పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. మరి ఈరోజు ఈ రాశి వారు ఎవరైనా సరే పునర్వివాహం చేసుకున్నామనుకున్నా అటువంటి వారికి కూడా శుభప్రదమైన రోజుగానే ఉన్నది. మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇక ఈరోజు ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో వారు తప్పుని కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. ఇక కోర్టు కేసులో అయినా సరే విజయం సాధించగలుగుతారు.
మంచిగా ఆర్థిక పురోగతి కారణం అనేది అవుతుంది. ఎక్కువగా జీవితంలో ఎప్పుడు చూడని ధనాన్ని కూడా చూస్తారు.